తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ గురువులకి, అర్చక పురోహితులకి, విశ్వబ్రాహ్మణ పెద్దలకి, చిన్నలకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకి, అన్ని సంఘాల నాయకులకి, మహిళామణులకి, యువతకి, ప్రతి ఒక్కరికి కూడా జై విశ్వకర్మ. నేను మీ కొండోద నరసింహాచారి, ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి, విశ్వకర్మ జాతి సేవకుని. ఈ వచ్చే 5వ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు విశ్వబ్రాహ్మణులను గుర్తించి నెక్స్ట్ అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఆ పార్టీ విశ్వబ్రాహ్మణుల సమస్యలు నెరవేర్చాలని రాజకీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లడానికి విశ్వబ్రాహ్మణ పెద్దలు హైదరాబాద్ ఉప్పల్ బగాయత్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇట్టి బహిరంగ సభకు పల్లెటూరు నుంచి మొదలుకొంటే పట్టణం వరకు ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి ఈ సభను విజయవంతం చేసి పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా విశ్వబ్రాహ్మణుల సత్తా ఏందో చూపించవలసిన అవసరం ఉన్నది. ఈ సభకు సంఘాలకు అతీతంగా వెళ్ళాలి. అన్ని సంఘాల వాళ్ళు కూడా దసరా తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని సంఘాలతో చర్చలు జరిపి ఒకే బహిరంగ సభ నిర్వహించేటట్టుగా చేద్దామని చెప్పేసి అనుకున్నాం మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో. అయితే దసరా తెల్లారే ఆ కమిటీ సభ్యులు, పాత కమిటీ వేసుకున్న సభ్యులు ఏం చేశారంటే దసరా తెల్లారే మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసి మేము సమావేశం పెడుతున్నాం, మీరు కూడా రండి, వాళ్ళని కూడా పిలవండి, ఇక్కడే మాట్లాడదామంటే దసరా తెల్లారి అందరు చుట్టాలని వాళ్ళని వీళ్ళని కలుసుకునేది ఉంటుంది. అప్పటిదప్పుడు ఫోన్ చేసి చెప్పడం కూడా సమంజసం కాదు వాళ్ళకు. అట్లా కాదని చెప్పేసి అనుకొని ఊరుకున్నాం. సరే, ఇక వాళ్ళు సభ నిర్వహించిన తర్వాత మళ్ళీ మనం సభ నిర్వహించడము ఇవన్నీ కాదు, టైం లేదు, సరిపోదు అన్నారు వాళ్ళు. సరే, ఎవరిదో ఒక్కరిది నడవని కానీ అని చెప్పేసి చేయమని చెప్పినాం. సరే, వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, పాంప్లెట్ రిలీజ్ చేసినట్టున్నారు. ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి భేషజాలకు పోకుండా, మనసులో ఎలాంటిది పెట్టుకోకుండా సభను విజయవంతం చేయాలి. ఫస్ట్ విశ్వబ్రాహ్మణులంతా ఒకటే. తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నారు. అందులో ఒక 50,000 మంది పాల్గొన్నారు అన్నట్టుగా సభ నిర్వహిస్తే బ్రహ్మాండంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని రాజకీయ పార్టీలకు వెళ్తాయి. కాబట్టి అందరూ కూడా బయలుదేరితే బాగుంటుంది. ఇక వాళ్ళు చేయించిన పాంప్లెంట్ ఒకసారి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చదవలేరు గ్రూప్లలో, కాబట్టి చదివి వినిపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా విని ఈ సభను విజయవంతం చేయాలి. చలో హైదరాబాద్, జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. తెలంగాణ విశ్వకర్మ మహాజన బహిరంగ సభ కమ్మరం, వడ్రంగం, కంచరం, శిల్పం, స్వర్ణకార, చేతి వృత్తి కళాకారుల సౌజన్యంతో. అంటే ఇందులో పురోహితులది రాలేనట్టుంది, మర్చిపోయిర్రా మరి. ఖాళీ 5 వృత్తుల పురోహితులది కూడా పెడితే బాగుంటుండే, విశ్వబ్రాహ్మణ అర్చక పురోహితులది. సరే, 5 వృత్తులది పెట్టిరు. తేదీ 5/11/2023 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు. వేదిక విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన స్థలం, ఉప్పల్ బగాయత్, హైదరాబాద్. హవామానము: ప్రియమైన విశ్వబ్రాహ్మణ బంధువులారా, సర్వమానవాళి అవసరాలకు అడుగడుగున సహాయపడుతూ సర్వహితాన్ని కాంక్షించే విశ్వబ్రాహ్మణులు రాష్ట్రంలో దాదాపు 25 లక్షల వరకు జనాభా కలిగి ఉన్నారు. స్వతంత్రము లభించి 75 సంవత్సరాలు పైబడినప్పటికీ మనము సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎంతగానో వెనుకబడి ఉన్నాము. ఇంతవరకు మనము అన్ని రాజకీయ పార్టీలకు కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగపడుతున్నాము. కానీ సదరు పార్టీలు మనకు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదు. ఈనాడు
మనకన్నా తక్కువ జనాభా కలిగి ఉన్న బీసీ వర్గీయులు, బీసీలలో మనం కూడా వస్తాం, బీసీ వర్గీయులు ఇతరులు రాజకీయంగా ఎంతో లబ్ధి పొంది వారి వారి సంఘీయులను అభివృద్ధి పథంలో నడుపుకొనుచున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది నాయకులు వారి కుల సంఘాల సభలు ఏర్పాటు చేసి వారి సంఘటిత శక్తిని ప్రదర్శించి వారికి కావాల్సిన ప్రయోజనాలను సౌకర్యములు సమకూర్చుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ తరుణంలో బీసీ కులాలలో చెప్పుకోదగ్గ జనాభా కలిగిన మన విశ్వబ్రాహ్మణులు ఈనాడు కమ్మరి పని, వడ్రంగి పని, కంచరి పని, శిలాశిల్పములు పని మరియు బంగారం పని చేయు చేతి వృత్తుల వారందరం కలిసి మన యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రభుత్వాలకు ఎన్ని విజ్ఞాపనలు చేసుకున్నా ఏ ప్రభుత్వం వారు మన గురించి ఏమాత్రమూ పట్టించుకోలేదు. మన విశ్వబ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తేదీ 5/11/2023 ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ భవన స్థలం ఉప్పల్ బగాయత్ హైదరాబాద్లో నిర్వహించుచున్న విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా పిలుపునిస్తున్నాం. కావున రాష్ట్రంలోని అన్ని జిల్లాల విశ్వబ్రాహ్మణ సోదర సోదరిమణులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయగలరని ప్రార్థించుచున్నాము. ఇట్లు మీ భవదీయులు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన బహిరంగ సభ ఆహ్వాన కమిటీ. సౌజన్యము తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం, తెలంగాణ రాష్ట్ర మనుమయ సంఘం, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం, తెలంగాణ రాష్ట్ర ఇత్తడి పారిశ్రామిక సంఘం, తెలంగాణ రాష్ట్ర శిలాశిల్పి పారిశ్రామిక సంఘం, తెలంగాణలో ఉన్న ఇతర విశ్వబ్రాహ్మణ సంఘాలు, తెలంగాణలో ఉన్న ఉద్యోగ విద్యార్థి మహిళా యోజన సంఘాలు. ఇందులో విశ్వబ్రాహ్మణ పురోహితులు మర్చిపోయినట్టు ఇక్కడ కింద కూడా రాలేదు. మళ్ళా పెద్ద మనుషులు వాళ్ళకు కూడా ఫోన్లో చేశానో చెప్పాలి, నేను మాట్లాడతాను మళ్ళీ పెద్ద మనుషులతో ఫోన్లు చేసి. తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు ప్రభుత్వ పరంగా అందవలసిన మేనిఫెస్టోలో చేర్చవలసిన అంశాలు, ప్రయోజనాలు. నెంబర్ 1, తెలంగాణ విశ్వబ్రాహ్మణ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లింకు కనీసం 1000 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పాలక మండలిని ఏర్పాటు చేసి రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలను ఆదుకోవాలి. విశ్వకర్మల ఆకలి చావులు, ఆత్మహత్యలు నిరోధించాలి. రెండవది, రాష్ట్రంలోని 50 సంవత్సరాలు నిండిన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కమ్మరం, వడ్రంగం, ఇత్తడి, శిల్పం, స్వర్ణకార సంప్రదాయ చేతి వృత్తిదారులకు నేత గీత వృత్తి కార్మికుల మాదిరిగా ₹5,000 పెన్షన్ వర్తింపచేయాలి. మూడవది, పవిత్రమైన మంగళ సూత్రాలు, పుస్తమెట్టెలు కార్పొరేట్ జ్యువెలరీ షాప్లలో విక్రయించకుండా చట్టం తేవాలి. తెలంగాణ రాష్ట్రంలోని రజకులు, నాయి బ్రాహ్మణ వృత్తిదారుల వలె విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంప్రదాయ కుటీర పరిశ్రమలు నిర్వహిస్తున్న చేతి వృత్తిదారులకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి. 4వ డిమాండ్ అయిపోయింది. 5వది, విశ్వబ్రాహ్మణులను రాజ్యసభకు, విధాన మండలికి వృత్తి కళాకారుల కోటా క్రింది నామినేట్ చేయవలెను. మరియు శాసనసభకు కూడా అవసరమైన మేరకు సీట్లు కేటాయించి ఈ జాతీయుల సేవలను మరియు మేధా సంపత్తిని ఈ సమాజానికి ఉపయోగపడినట్లు చేయాలి. 6వ డిమాండ్, స్వర్ణకారులపై జరుగుతున్న పోలీసుల వేధింపులను, అక్రమ రికవరీలను వెంటనే అరికట్టి దీనికి సంబంధించిన కేంద్ర చట్టమును సవరించాలి. 7వది, వడ్రంగి వృత్తి వారిపై అటవీ శాఖ ఫారెస్ట్ వారి వేధింపులు అరికట్టి మూతబడ్డ కర్రకోత మిషన్ సామిల్స్లను వెంటనే తెరిపించి లైసెన్సు
విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి లేదా లైసెన్సు నిబంధనలు సరళీకృతము చేసి అటవీ శాఖ వారిచే అనుమతులు ఇప్పించవలెను. ఇత్తడి వారికి 8వది ఇత్తడి పని వారికి రాగి ఇత్తడిని సబ్సిడీ రేట్లలో సరఫరా చేసి మరియు శిలాశిల్పులకు రాతి ఖనిజాలను సబ్సిడీ రేట్లకు అందచేయాలి. 9వది పల్లెల్లోనూ పట్టణాలలోనూ ఇండ్లు లేని విశ్వబ్రాహ్మణులకు ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి ఇవ్వాలి. 10వ డిమాండ్ ప్రమాదవశత్తు మరణించిన విశ్వబ్రాహ్మణ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ద్వారా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలి. 11వ డిమాండ్ రాష్ట్రంలో శిల్ప సంపద కలిగిన అన్ని దేవాలయ కమిటీలలో శిల్పశాస్త్ర పరిజ్ఞానము కలిగిన విశ్వబ్రాహ్మణులను ధర్మకర్తలుగా నియమించి అరుదైన శిల్ప సంపద అంతరించిపోకుండా కాపాడాలి. 12వ డిమాండ్ విశ్వబ్రాహ్మణులకు పావలా వడ్డీ రుణాలతో పాటు గ్యారంటీ లేకుండా ఖాదీ బోర్డు రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పించాలి. 13వ డిమాండ్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ విద్యార్థులకు ప్రభుత్వ వేద పాఠశాలల్లో ప్రవేశం కల్పిస్తూ జీవో జారీ చేయాలి. 14వ డిమాండ్ కార్మిక ప్రమాద బీమా క్రింద విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ చేతి వృత్తిదారులకు రూపాయలు 5 లక్షలు వర్తింప చేయాలి. టోటల్ 14 డిమాండ్లు పెట్టిరు. అయితే పురోహితులదే రాలేనట్టుంది, ఎక్కడ కూడా రాలే. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మహాజన బహిరంగ సభ ఆహ్వాన కమిటీ చైర్మన్ ఇవన్నీ పేర్లు టోటల్. ఈ కమిటీలో ఎవరెవరు పాల్గొంటురు, ఎవరెవరు సౌజన్యంలో ఇది జరుగుతుంది అనేది. ఈ కమిటీకి చైర్మన్ లాలుకోట వెంకటాచారి, ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి విష్ణుచారి, కోశాధికారులు కొండోజు అంజనేయచారి, అధ్యక్షులు వెమ్లవాడ మదన్మోహన్ ఆచార్య, చొల్లోటి కృష్ణమాచారి, కొండోజు వేణుగోపాలాచారి. ఇక్కడ చైర్మను కోశాధికారి వీళ్ళిద్దరు, ఇక్కడ అధ్యక్షులు వీళ్ళు. ఇక విశిష్ట విశ్వబ్రాహ్మణ నేతలు సిరికొండ మధుసూదనాచారి మన విశ్వకర్మ ముద్దుబిడ్డ, మాజీ స్పీకర్, ఇప్పుడున్న ఎమ్మెల్సీ గారు. తల్లోజు ఆచారి మన బీజేపీ పార్టీ కల్వకుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ బీసీ కమిషన్ మెంబర్, మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ తల్లోజు ఆచార్య. దాసోజు శ్రావణ్ కుమార్ చారి కాంగ్రెస్లో ఉండే, ఇప్పుడు మళ్ళీ టీఆర్ఎస్లోకి పోయిండు. అన్న ఎమ్మెల్సీ అవుతాడేమో. గవర్నర్ కోటల ఏవో జిమ్మిక్కులు చేసి మున్గోడు ఎలక్షన్లకు వాడుకుర్రు, గవర్నర్ ఆపింది అన్నారు. మరి ఇస్తారయ్యారా చూద్దాం. ఈయన కూడా మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డనే. జూలూరి గౌరీశంకర్ మంచి రచయిత, బుక్కులు రాస్తూ ఉంటాడు. నామినేటెడ్ పోస్ట్ కూడా వేసిండు టీఆర్ఎస్ ప్రభుత్వంలో. చిట్టోజు ఉపేంద్రాచారి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్గా వేస్తుండు. పస్నూరి భిక్షపతిచారి మన బీజేపీ కార్పొరేటర్, మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ. కె రవిచారి మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ. వీళ్ళంతా ముద్దుబిడ్డలని ఎందుకంటే రాజకీయాలలో ఉన్నారు కాబట్టి మన జాతి ముద్దుబిడ్డలు సంతోషించాలి. మనం కార్పొరేటరే రామ్నగర్ ఏరియాకు రవిచారి కూడా. తదితర నేతల ఆశీస్సులతో. ఓకే, ముఖ్య సలహాదారులు ఈడ సెంట్రల్ ముఖ్య ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు. కుందారం గణేశ్చారి, రాగిపని రవీంద్రాచారి, బానూరి కృష్ణమాచారి, మేడోజు సంగమేశ్వరరావు, చొల్లేటి వెంకట సాయి, వీరోజు చంద్రమౌళిచారి, జిఆర్ సూర్యరాజు, జపాల విశ్వేశ్వర్,
తాడూరి శ్రీనివాసాచారి, కాసుల సోమాచారి, ఉప్పోజు బలవంతాచారి, దేవరకొండ వీరాచారి, బొడ్డుపల్లి సుందర్, ఆర్వి వినయ్ గోపాల్, వెంకటాపురం విఠలేశ్వరరావు, పులిగిల్ల యాదగిరిచారి, కర్ణగంటి వెంకటరమణ, శ్రీరామోజు రవీంద్రాచారి. వీళ్ళంతా విశిష్ట విశ్వబ్రాహ్మణ నేతలు. వీళ్ళు ముఖ్య సలహాదారులు. గౌరవ అధ్యక్షులు ఎర్రోజు భిక్షపతి, పులిగిల్ల శ్రీనివాసాచారి, పబ్బోజు భిక్షపతిచారి, కె శశిధర్ శిల్పి, తాటికొండ శ్రీరాములు, నాగారం భాస్కరాచారి, పానుగంటి లక్ష్మణాచారి, అన్నభీమోజు నాగార్జునాచారి, రాయబండి పాండురంగాచారి, బంగారోజు కొండయ్యాచారి, శ్రీరామదాసు రవిచారి, గౌరోజు రత్నమాచారి, శ్రీరామోజు రవిచారి, పెందోట సురేష్ కుమార్, పడిగోజు వెంకటేశ్వరాచారి, కన్యకంటి వెంకటేశ్వరరు, చింతోజు మాధవచారి, నారోజు జయజీవన్చారి, పడాల బ్రహ్మచారి, పెద్దకొల్మి బ్రహ్మచారి, చేపూరి వెంకటస్వామి, గుండోజు బ్రహ్మచారి, సుంకోజు రమేశ్చారి, గొట్టిముకుల చంద్రశేఖర్, రామదాసు లక్ష్మణాచారి, గడుగోజు చంద్రశేఖరాచారి, కాసోజు మాధవాచారి, ఉటుకూరి కిషన్చారి, కాసోజు నరసింహాచారి, అందోజు దయానంచారి, కేశవరం అంజనేయులు, తల్లోజు చెన్నయ్యచారి, మేడోజు శంకరాచారి, సుంకోజు కృష్ణమాచారి, కన్యకంటి సత్యంచారి, నాంపల్లి సోమాచారి, దానకర్ణాచారి, దుబ్బాక కిషన్ రావు, మారోజు వెంకటేశంచారి, మారేడుపాక రమేశ్చారి, రాచకొండ గిరి, చెర్యాల వెంకటాచారి, తొవిటి విద్యాసాగర్, నారోజు శివశంకరాచారి, పెరికేటి వెంకటాచారి, బైరోజు రవీంద్రాచారి, కూరెళ్ళ నరసింహాచారి, శ్రీరామోజు గంగాధరాచారి, రంగు లక్ష్మణాచారి. ఇక్కడికి గౌరవ అధ్యక్షులు ఉపాధ్యక్షులు అయిపోయారు. గౌరవ అధ్యక్షులు వీళ్ళు ముగ్గురు అన్నట్టు: ఎర్రోజు భిక్షపతిచారి, వడ్ల హనుమాన్లుచారి, సుంకోజు కృష్ణమాచారి గౌరవ అధ్యక్షులు. వీళ్ళంతా ఉపాధ్యక్షులు కింద వల్లిపడ. కార్యదర్శులు మడ్పోజు నరేందర్చారి, ఆదిమూలం వెంకటాచారి, పర్వతాల లక్ష్మీనారాయణ, శ్రీ లక్లుంట శ్రీనివాసాచారి, గుంటోజు భీష్మాచారి, కందుకూరి పూర్ణాచారి, వి నరసింహాచారి, బెజ్జారపు రామ్మోహన్, పిన్నోజు గణేశాచారి, కొలనూరి శ్రీనివాసాచారి, బొల్లోజు శ్రీనివాసాచారి, కొండోజు వెంకటాచారి, వెమ్లవాడ బి శ్రీపతి, కోయిలకొండ అశోక్చారి, ముతుకులోజు శ్రీహరిచారి, తొవిటి రమేశ్చారి, ఔసుల నాగేశ్చారి, మారోజు నరసింహాచారి, కడియాల వేణుగోపాల్చారి, భూంపల్లి నరేంద్రాచారి, వినుముల్ల ప్రసాద్చారి, పుల్లోజు అశోక్చారి, తంగళ్లపల్లి నరసింహాచారి, బాచుపల్లి రమేశ్చారి, అనంతోజు బ్రహ్మచారి, కూరెళ్ళ లక్ష్మీనారాయణ, ఏ మాణిక్చారి, రాళ్లబండి కుమార్చారి, పులిమామిడి శ్రీహరి, రాచమల్ల శ్రీనివాచారి, చేవెళ్ళ లింగాచారి, చెన్నోజు యాదాచారి, పస్పోజు సోమేశ్వరాచారి, అందోజు రామాచారి, శంషాబాద్ బాలకృష్ణ, అనంతోజు ప్రసాద్చారి, శ్రీ నాగోజు శ్రీనుచారి, కాసుల రాజేశ్వరాచారి, నల్లనాగుల దయాకర్చారి, ఇటికాల అంబరీచారి, బైరోజు మహేష్ ఆచారి, ఉప్పునుంతల శ్రీనివాచారి, మారోజు సుదర్శన్చారి, రాపల్లి కృష్ణమాచారి, కీర్తిగారి అనంతచారి, నాగోజు రామాచారి, పోలోజు వేణుగోపాల్చారి, దొంతోజు సోమాచారి, పర్వతం శ్రీనివాసాచారి, సజ్జనపు షణ్ముఖాచారి, సంబోజు మాధవాచారి, కంబోజు రాజు, చెన్నోజు వీరాచారి, లెంకోజు యాదగిరిచారి, కొండోజు వెంకటేశ్వరరు, కొండోజు ప్రకాశ్చారి, సోనార్ ప్రభుచారి, చెన్నోజు చందుచారి,
నోముల కిరణ్ కుమార్ చారి, పులిగారం కృష్ణమాచారి, వెల్దు చందుచారి, తంగళ్లపల్లి జయసేన, ఏ శ్రీనివాసాచారి. పుత్తోజు కృష్ణమాచారి, కన్యపర్తి సత్యనారాయణచారి, ఉదారపు నరసింహాచారి, సిరికొండ చందు, రమేష్ రిపోర్టర్ అట, అల్వాల్ బ్రహ్మచారి, నారోజు రాజారాంచారి, యాలాల వెంకటేశం, గురుమంచి వేణుగోపాల్, కమ్మరి వీరగంటి వీరేశం, బెజ్జంకి లక్ష్మాచారి, పర్వతాల లక్ష్మీనారాయణ, శ్రీరాముల శ్రీనివాసాచారి, కర్ణకంటి మనోహరాచారి, గోవిందారపు నరసింహాచారి, మారోజు జంగాచారి, సోమోజు శ్యాంప్రసాద్, సంబోజు శ్రీనివాస్, తంగళ్లపల్లి శ్రీనివాసాచారి, పాములపర్తి శ్రీశైలంచారి, తంగళ్లపల్లి కృష్ణమూర్తి, ఎంఎన్చారి రిపోర్టర్, తాటికొండ శ్రీశైలంచారి, వెల్పుకొండ వెంకటేశంచారి, వీణవంక సదానందం, పెందోట చక్రపాణి, రాళ్లబండి రాజచారి. ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా ఇప్పుడు చెన్నోజు రవికిరణ్ చారి, గంధాల శ్రీనివాసాచారి, మూటకోడూరు సంతోష్, పోలోజు శ్యాంచారి, కొడపర్తి చందర్, రాంపల్లి సంతోష్చారి, కటుకోజు నాగేంద్రచారి, వడ్ల యాదగిరిచారి, బొడ్డుపల్లి రవి ప్రశాంత్, చింతపట్ల దయానందచారి, రేవోజు శ్రీనివాసాచారి, బాచుపల్లి దయాకర్చారి, మేడోజు రామరాజ్చారి, వలబోజు భీష్మాచారి, చలకూర్తి విష్ణుచారి, వెలకూర్తి చంద్రశేఖరాచారి, సేరోజు రవిచారి, తోటకూర శ్రీనివాసాచారి, పోలోజు పూర్ణాచారి, పోలోజు రాజుచారి, అన్నోజు కృష్ణమాచారి, అందోజు శ్రీనివాసాచారి, గొట్టాల రమేశ్చారి, గోవిందరావు వెంకటేశ్వరచారి, చిల్కూరి రామాచారి, వడ్ల మల్లేచారి, బర్వోజు శ్రీనివాసాచారి, మల్లోజు నరేచ్చారి, వెమ్లవాడ మహాత్మాచారి, పడకంటి వెంకటేశ్వరచారి, నెల్లోజు షల్వాచారి, దాశోజు కనకాచారి, కర్ణకంటి అశోక్చారి, చెరుకోజు బ్రహ్మచారి, గొట్టాల వినోద్, పడకంటి అంజయ్యచారి, కొండోజు అశోక్చారి, మునగంటి సతీచారి, తునికోజు ప్రభాకర్, బోగోజు మధుచారి, తాడోజు సోమయ్యచారి, వెల్దండ రవీంద్రచారి, చెన్నోజు సింహాద్రిచారి, బీబీనగర్ రవిచారి, అన్నోజు కుమారస్వామి. ఇక గౌరవ సలహాదారులు ఎర్రోజు వేణుగోపాల్చారి, దరువు అంజన్న, కౌళ్ళ జగన్నాథం, బస్వోజు విద్యానందచారి, సంపూర్ణేష్ బాబు సినీ నటుడు, మన విశ్వకర్మ జాతి ముద్దుబిడ్డ, శ్రీ బొజ్జ లక్ష్మణసేన, కందుకూరి నాగరాజు, నందిపేట రవీంద్రాచారి, ముకురోజు పరిపూర్ణాచారి, సుంకోజు వేణు, బలగం దర్శకుడు, ఎర్రవెల్లి బాలాచారి, తిర్వాణి పాండుచారి, రుద్రోజు శివలింగాచారి, బస్వోజు మేఘశ్యాంచారి, అభినయ శ్రీనివాస్ సినీ రచయిత. మహిళా విభాగం శ్రీమతి చిలుకూరి లక్ష్మీరామాచారి, శ్రీమతి దొంతోజు యశోద, దేవరకొండ రమాదేవి, అల్వాల సువర్ణ, నాగారం కవిత, మతివడ్ల సబిత, వడ్ల సబితనేమో ఈ శ్రీమతి, వడ్ల సబిత, కర్ణకంటి భారతి, నారోజు సత్య మనోరమ, మహబూబాబాద్ జిల్లాలో ఉంటుంది, పెద్ద మంచి చాలా రోజుల నుంచి సంఘాలలో పనిచేస్తుంది. అంబరిపేట భార్గవి, రామినేటి ఏమలత, కందుకూరి శివరాణి, సుజాత, గుగ్గిల సురేఖ, తంగెళ్ళ ఏమలత, దాసోజు పుష్పలత, సిద్ధాంతం శ్యామల, పాలోజు విజయలక్ష్మి అడ్వకేట్, పడిగోజు సంగీత, భారతి, పోతుగంటి ఈశ్వరమ్మ, పర్వతం వాణిచారి. టోటల్ అందరి పేర్లు వచ్చేసినాయి. పేర్లు ఎవరన్నా రానోళ్ళు ఉంటే కూడా ఏం చింతించొద్దు, పేర్లు ముఖ్యం కాదు, సభ ముఖ్యం. సభ విజయవంతం కావడం ముఖ్యం.
విశ్వబ్రాహ్మణ సత్తా చాటడం ముఖ్యం. మనం గ్రూప్లలో కొట్లాడుకుంటూ, గ్రూప్లలో విమర్శించుకుంటూ, తగాదాలు పెట్టుకొని సభ ఫెయిల్ అయితే విశ్వబ్రాహ్మణుల పరుగు పోతుంది అక్కడ. సరే, వాళ్ళు కష్టపడేది వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఇంచుమించు ఒక 50 లక్షలో 60 లక్షలో ఖర్చు వస్తుందంట. చందాలు చేసేటి చందాలు చేస్తుర్రు, వాళ్ళు వేసుకునేటి వాళ్ళు వేసుకుంటున్నారు. 50-60 లక్షల ఖర్చు అంటే మామూలు కాదు. ఏ రాజకీయ పార్టీ నాయకుల దగ్గర తేకుండా విశ్వబ్రాహ్మణుల దగ్గరనే చందాలు వసూలు చేసి సభ నిర్వహిస్తున్నారు. ఏ పార్టీకి కూడా వత్తాసు పలకం అని చెప్పారు. బాగా చెప్తా, ఎవరెవరి అభిప్రాయాలు ఏం చెప్పాలనుకుంటున్నారో సభ దగ్గర వచ్చి రాజకీయ పార్టీలను నిలదీయండి. గ్రూపులలో వాదనలు పెట్టుకోవద్దు. మన సత్తా, మన బలము, మన బలగము ఎవరికి చూపెట్టాలి? రాజకీయ పార్టీల నాయకులకు చూపెట్టాలి. విశ్వబ్రాహ్మణులు విశ్వాసంగా ఉన్నన్ని రోజులు ఉన్నారు, విశ్వరూపం చూయించిర్రు అనేటట్టుగా ఉండాలి. ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో పద్మశాలిల ఓటు శాతం చాలా ఎక్కువ ఉందంట. ఇంచుమించు 1,00,000 మంది అని వాళ్ళు చెప్పుకుంటారు, 1,00,000 ఓట్లు ఉన్నాయని. మాకు ఏ రాజకీయ పార్టీ నాయకులు కూడా కోరుట్ల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేరు. ఇంత పెద్ద జనాభా ఉంటే సిరిసిల్లలో ఇవ్వలేరు, ఇక్కడ కోరుట్లలో ఇవ్వలేరు అని కోరుట్ల బంధుకు పిలుపునిచ్చిర్రు. ఈరోజు స్వచ్ఛందంగా ఓన్లీ పద్మశాలిలే బంధు పెట్టుకోలేరు, టోటల్ కోరుట్ల పట్టణ బంధు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అరవింద్ ఎంపీ ఉన్నాడుగా, నిజామాబాద్ ఎంపీ, ఆయన వాళ్ళకు నేను వస్తున్నా మీతో చర్చలు జరపడానికి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. అట్లా మన పట్టుదల చూపెట్టాలి. ఓన్లీ పద్మశాలిల షాపులు బంద్ పెట్టుకొని కూర్చోలే వాళ్ళు, టోటల్ కోరుట్ల బంధుకు పిలుపునిచ్చిర్రు. స్వచ్ఛందంగా అందరు కూడా వాళ్ళకి సహకరించి కోరుట్ల పట్టణం బంధు చేసిర్రు ఈరోజు టోటల్. అట్లా మన సత్తా చాటాలి. ఈ సభ అయిపోయిన తర్వాత గాంధీ భవన్ బంద్ ఉన్నట్టుంది, అందరు ఢిల్లీలో ఉన్నట్టురు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విశ్వకర్మల కోసం మాట్లాడలేదు. ఏ సభలో కానీ, ఏ ప్రెస్ మీట్లో కానీ, ఎక్కడ కానీ గాంధీ భవన్ ముట్టడిస్తున్నాం తప్పకుండా. విశ్వకర్మల కోసం మాట్లాడాలి, విశ్వకర్మల డిమాండ్లు వెలియెత్తి చాటాలి, విశ్వకర్మలకు ఏం చేస్తారో చెప్పాలి. ఏ రాజకీయ పార్టీ నాయకుడైతే విశ్వకర్మల కోసం మాట్లాడో, విశ్వకర్మల డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పడో, వాళ్ళు విశ్వకర్మల దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్పులు తీసుకొని ఎంబడి పడవలసిన అవసరం కూడా ఉన్నది. కొడుక, ఏ సభలు రా, మీ నాయకులు మా కోసం మాట్లాడింది, ఈరోజు మా విశ్వకర్మల ఓట్ల కోసం ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి ఆ సత్తా చాటాలి. కాబట్టి 5వ తారీఖు రోజున జరిగే ఈ మహాజనసభను విజయవంతం చేయాలని చెప్పేసి మరొక్కసారి ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నాను. తప్పకుండా పెద్ద మనుషులు కూడా ఈరోజు రేపో ప్రెస్ మీట్ పెడతారేమో. మొన్న దసరా తెల్లారి రమ్మన్నారు, కానీ దసరా తెల్లారి వీలు కాదు కదా మనకు. అందరు కలవడానికి వస్తుంటారు, మనం కలవడానికి వెళ్తూ ఉంటాం. వాళ్ళను కూడా వింజమూర్రాచారన్న ఎర్రోజు భిక్షపతిని వాళ్ళని కూడా పిలువు అన్నారు. అప్పటిదప్పుడు ఫోన్ చేసి పిలవడం మనది కూడా భావ్యం కాదు అనే ఉద్దేశంతో ఆయన చెప్పారు. అప్పటిదప్పుడు ఎవరినైనా రమ్మంటే కుదరదు కదా. అట్లా ఆయన ఉండేది వరంగల్లో, ఈయన ఎక్కడ తిరుగుతాడో, సంఘాల పనుల మీద పర్సనల్ పనులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సభకు అందులో వింజమూరు రాఘవాచారి పేరు రాలేదు, మరి ఎందుకో పాంప్లెంట్లో, అదేందో కారణం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం మనుమయలది కింద ఉన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ స్వర్ణకారులకి ఇస్తామన్నారు. ఫస్ట్ ఇందులో డిమాండ్ రాసిన దాంట్లో స్వర్ణకారులు రాశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది సమయం కాదు మనం కొట్లాడుకోవడం. విడిపోతే చెడిపోతాం. సంఘాలు ఏవైనా కావచ్చు, సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు. ఇది సభ విశ్వకర్మ సభ. అక్కడ ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, అందరూ సమానులే. విశ్వకర్మ జాతి బిడ్డలు మొత్తం సమానమే.